సార్ మాస్టర్ లాస్ట్ మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఫెదర్ బ్రష్, R2, స్పాంజ్, ఒక డ్రై, ఒక వెట్. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో ఫస్ట్ వాటర్ నింపుకొని కెమికల్ కలుపుకోవాలి. మన బేస్. సో ఇలా ఆల్రెడీ డైల్యూషన్ ఉంది కాబట్టి మీకు ఎగ్జాక్ట్లీ నేను చూపించట్లేదు. నేను సార్కి పెడతాను డైల్యూషన్స్ ఏవి ఏ కెమికల్స్ ఎన్ని డైల్యూషన్స్ కావాలో లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ నేను సార్కి పెడతాను, మీ గ్రూప్లో పెట్టేసి. వీడియో పెట్టే బాధ్యత మీదే గ్రూప్లో మొత్తం. ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేసిన ఆల్రెడీ ఒక్కటి పెట్టినా టెలిగ్రామ్ గ్రూప్ చేద్దాం అబ్బా. పెద్ద బ్రష్ దీని మీద ఉన్న దుమ్మంతా ఫస్ట్ పెట్టిన ఫస్ట్ ఎంత షీట్ జాయిన్ అయిన వాళ్ళకు ఈ వీడియోస్ ఇవాళ కాకపోతే రేపు వస్తాయి. నేను రాత్రి ఇవాళ ఒక్కరోజు నిద్ర పోను. ఏమైతే ఇవాళ ఒక్కరోజు నిద్ర పోను. రోజు నిద్ర పోవు నిజంగా. గట్టిగా పీల్చుకొని దీన్ని కూడా సేమ్ ఏది ప్రొసీజర్ తీసుకుని ఒక డైరెక్షన్ లో రావాలి. ఫస్ట్ వెట్ క్లాత్ ఆల్రెడీ వెట్ ఉంది కాబట్టి వెట్ క్లాత్ అనే చేసేయాలి. దాని తర్వాత వెట్లో దేనికంటే మంచి నీళ్ళు కాబట్టి సో నీళ్ళు ఉంటాయి కాబట్టి అది వెళ్ళిపోవాలండి. నేను ఇంకో బకెట్ లేదు చూపించండి. దాని తర్వాత మళ్ళీ డ్రై క్లాత్. ఎందుకు కనిపిస్తున్న రీజన్ నేను చెప్తాను. కెమికల్ వేసాను, స్పాన్స్ క్లీన్ చేశాను, మళ్ళీ మంచినీళ్ళు ముట్టుకోలేదు. దానివల్ల మీకు కెమికల్ అనేది పోలేదు బయటికి, మనలోనే ఉంది. అప్పుడు నేను ప్రాక్టికల్ చేసి చూపించడానికి నేను అలా ఉద్దేశం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నేను వేస్ట్ చేస్తాను. కనబడుతున్నాయి, చాలా కనబడుతున్నాయి కదా. ఇప్పుడు ఇది నేను మంచినీళ్ళు ముంచేసాను. ఇప్పుడు ఇందులో కెమికల్ ఉన్నది పోతుంది. బిఫోర్ ఆఫ్టర్ అన్న ఒక క్లాత్ మంత్ చేంజ్ చేయాలా 2 months ఒకసారి? నువ్వు ఎన్ని చేసినా స్కూల్ 5,000 కోసమే శానిటేషన్ ఖర్చు పెట్టేది. ఏం లేదు మన ఇంట్లో పైన 50,000 దాంట్లో చెప్తున్నా నేను. మన ఇంట్లో పైంట్లు అంజలు ఖరాబ్ అవుతాయి కదా, అవి తీసుకొచ్చి కట్ చేసుకుని ఇక్కడ వేసుకోవాలి. అట్లా సీమలు రాకుండా మార్గం ఉందా? లక్ష్మణ్ రేఖ ఈ మధ్యన నా దగ్గర ఈగలు అంటే ఎందుకంటే వాళ్ళ ఫుడ్ ఈ టైం గ్యాదర్ చేసుకున్న టైం అది. మీరు ఫుడ్ బయట పెట్టేసి దానికి చీమల గురించి రామని చెప్తే అది రాకుండా ఉండవు. అయితే ఈ లక్ష్మణరేఖకి గీసిన వత్తలేవు, ఎందుకంటే రాముడు అద్దన్నాడు కాబట్టి లక్ష్మణుడు వత్తలేదు. డైలైట్ అయింది కాబట్టి అది కూడా అయిపోయిందా?